దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఇండ్లకి సున్నాలు వేసుడుతోనే మొదలుపెట్టి పండుగ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళైతే మా ఇంటికి సున్నం వేస్తాను. నార్మల్ గా కొత్త ఇండ్లకు బిల్డింగ్స్ కలర్స్ పెయింట్స్ వేస్తూ ఉంటారు, కానీ మాదైతే పాతిల్లే కాబట్టి సున్నంతోనే సరిపెడతాం. విలేజ్లలో చాలా మంది ఈ సున్నంనే యూజ్ చేస్తారు. ఇక మాకైతే మా ఇంటి చాకలి మోహన్ అయితే సున్నం వేయడానికి వచ్చిండు. ఉత్తగా ఏం కాదు, 1000 రూపాయలు ఇచ్చుడే. ఇక ఇంటికాడ ఇల్లు దులిపే రోజు సున్నం వేసే రోజు నేనైతే అసలు ఉండా. ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే ఒట్టు ప్రతి నిమిషం ఏదో పని చెప్తూనే ఉంటారు. తీసిందే తీస్తూ, చదిరిందే చదువుతూ, కడిగిందే కడుగుతూ, అంతా ఆగమాగం ఉంటాయి ఊర్లలో ఈ పనులు. ఇవాళేదో వీడియో రికార్డ్ చేస్తూ కాసేపు అయితే ఆగా. అయినా అసలు పండుగ ఫీలే మున్పటి లెక్క ఉండట్లే. ఎందుకంటే పండుగకు వారం ముందే ఏ ఊర్లో ఉన్నోళ్ళైనా చిన్న పెద్ద ముసలి ముతుక అందరూ పల్లెటూర్లలోనే దర్శనం ఇచ్చేతోళ్ళు. పండుగకు 2 రోజుల ముందు వచ్చి పండుగ అయ్యాక 2 రోజుల వరకు ఊర్లలో ఊహకందని రీతిలో సందడైతే కళ్ళ ముందు కనిపించేది. మరి ఇప్పుడు కనీసం పండుగ రోజైనా వచ్చే టైం లేని పరిస్థితులు, ప్రాబ్లమ్స్. ఎవరిని తప్పు పట్టలేం, ఎందుకంటే సంతోషంగా గడిపే టైం కన్నా బాధలను భరిస్తూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ బ్రతికే కాలంలోనే ఉన్నాం. కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్న పండుగకు మన ఊర్లో మన వాళ్ళతో గడిపే ఆ క్షణాలు, ఏం చేసినా ఎంత ఎదిగినా దొరకని మధురానుభూతులు, అవి గడిపిన వాళ్ళకే తెలిసే మధుర క్షణాలు. మీ ఊర్లలో కూడా పండుగ మునుపటి లెక్క ఓ ఊపు ఊపుతుందా, లేక ఉన్నోళ్ళతోనే సప్పగా సాగుతుందా? కామెంట్ చేయండి. అండ్ ఇంకా సిటీ నుంచి విలేజ్కి వచ్చే ఫ్యామిలీస్కు అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.